సోషల్ మీడియాలో వాళ్ళు వైలెన్స్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకి వాక్ స్వాతంత్రం అనేది ఉంది. మన దేశంలో కూడా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చేసిన ప్రతి అంశం మీద కూడా మాట్లాడే రైట్స్ ఉంటాయి, ప్రశ్నించవచ్చు, ప్రభుత్వాల మీద ప్రశ్నించవచ్చు, లోపాలని ప్రశ్నించవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఇలాంటి అంశాలు ఏదైతే వాళ్ళు ప్రశ్నించే అంశాన్ని కూడా వాళ్ళకి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా కేవలం ఒక బానిసలాగా చూసే విధానం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్రజలు తట్టుకోలేకపోయారు. పోరాటంలో 19 మంది చనిపోయారు. దీన్ని ఏమంటారు మీరు? అది బాధాకరం. ఏదైనా మన పౌరులు చనిపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే ఉద్యమం చేసినప్పుడు అది ఎటువైపు దారి తీస్తుంది అనేది మనం చెప్పలేం, అది ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఈ ఉద్యమం వెనకాతల ఉన్న అంటే ఈ స్థాయిలో ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది విశ్లేషణ. అదేవిధంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద విచారణ చేయిస్తానన్నది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ నేపాల్ మీద ఈ ఉద్యమం వెనకాతల అసలు ఈ స్థాయి ఎందుకు వచ్చింది, ఎంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది విషయం మీద కూడా ఐక్యరాజ్య సమితి కూడా విచారణ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా కేవలం మీరు అంటుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వాళ్ళ ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ధర్నాలు చేశారు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఇంటి మీద కూడా దాడులు చేశారు. అంటే టోటల్ రాజకీయ వ్యవస్థ మీదే నేపాల్ యువకులు పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. మీకు నేపాల్లో జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మీరు చూసి ఉండింటారు. సో ఈ మీడియాని కంట్రోల్ చేయడం నేపాల్ అనేది రైట్ డెసిషన్ అంటారా? రాంగ్ అన్న, చాలా రాంగ్. అది ఒక సామాన్యుడికి అండ ఉంది అంటే ఒక మీడియా ఒక్కటేనన్న. ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు కంట్రోల్లో ఉంటున్నారు, ఈరోజు ట్యాక్సులు కడుతున్నారు, గవర్నమెంట్ ముందుకు నడుస్తుందంటే ఒక మీడియా భయం అనేది వాళ్ళల్లో ఉండబట్టే. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులకు భయపడతలేదు, పోలీసులకు భయపడతలేదు, ఎవరికి భయపడతలేదు, ఒక మీడియాకే భయపడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, ముందుకు వస్తున్నారు. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు ఏడ రైడ్స్ అనేది జరగట్లా, మీరే చూస్తున్నారు. ఇంతకుముందు నెలకొకటి మనకు రైడ్ కనపడేది ఎక్కడైనా దేశంలో కానీ